ఎందుకంటే సింగరేణి డబ్బుతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నాడు. 100 కోట్ల రూపాయల సింగరేణి డబ్బులను తన షోకుల కోసం ఖర్చు పెడుతుంటే ఎందుకు కిషన్ రెడ్డి గారు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు బీజేపీ మౌనంగా ఉంటుందని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అన్ని బయటకు రావాలంటే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. సో మేము తప్పు చేయలేదు. నిన్న రాత్రి నోటీస్ ఇచ్చినా రాత్రే హైదరాబాద్కు వచ్చినాం. ఈ రోజు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది, చట్టాన్ని గౌరవిస్తాం కనుక వారు చెప్పిన సమయం ప్రకారం మేము హాజరవుతున్నాం. సమయం తీసుకునే అవకాశం ఉంది, కానీ మేము తప్పు చేయలేదు. మేము భయపడాల్సిన అవసరం లేదు. ఏ రకంగా కూడా ఈ కేసుతో మాకు సంబంధం లేదు. ఇది ఒక అక్రమ కేసు. కేవలం బురద జల్లాలని, రాజకీయాలను డైవర్ట్ చేయాలని, అటెన్షన్ డైవర్టేషన్ కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక సిల్లీ డ్రామా ఇది. రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా సీరియల్ లాంటిదే తప్ప ఇందులో ఎక్కడ కూడా నిజం లేదు. అందువల్ల మేము ఎక్కడ భయపడం. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి నన్ను ఇన్వాల్వ్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ కొత్త డ్రామా పెట్టిండు. మాకు తెలుసు కేటీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టిందో మాకు తెలుసు. మా నాయకులందరినీ కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టినారో తెలుసు. నన్ను కూడా దాంట్లో భాగంగానే ఇబ్బంది పెడుతున్నావు. మీరెంత ఇబ్బంది పెట్టినా ఉద్యమించిన వాళ్ళం, తెలంగాణ సాధించిన వాళ్ళం. ఈ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము. ఈ తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ అవినీతి కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటాం. నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు.